గడిచిన నెల రోజుల్లో భారత్ 1,00,000 కోట్ల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేసింది. అవును, మీరు విన్నది 100% నిజం. భారత్ విదేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకుంటే తప్ప భారతదేశంలో కార్లు, టూ వీలర్ కానీ నడిచే పరిస్థితి లేదు. కానీ భారతదేశం గడిచిన నెల రోజుల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన డీజిల్, పెట్రోల్ విదేశాలకు ఎగుమతి చేసింది. సహజంగా భారతదేశంలో ఉన్న ప్రైవేటు రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ కానీ, నయారా కానీ, బీపీ, ఈ సంస్థలు నిర్వహిస్తున్న రిఫైనరీస్ విదేశాల నుంచి ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి భారతదేశంలో శుద్ధి చేసి ప్రపంచంలో అత్యధిక ధర దక్కే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాయి. ఇక భారతదేశానికి కూడా దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తాం. గడిచిన నెల రోజుల్లో ఆ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఎగుమతుల మీద 3% విండ్ఫాల్ ట్యాక్స్ వేశాయి. అంటే గ్యారంటీగా ఇబ్బడమబ్బడుగా లాభాలు వచ్చే వ్యాపారాల మీద వేసే ట్యాక్స్ విండ్ఫాల్ ట్యాక్స్ 3% విధించాయి. పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడండి అని ప్రధాని మోదీ పిలుపునిస్తూనే పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతుల్ని చేశారు. మంచిదే, ఎగుమతులు చేస్తే మంచి, ఎగుమతులు చేయకపోతేనే ప్రమాదం. ఎందుకంటే భారతదేశం గడిచిన నెల రోజుల్లో 7 లక్షల కోట్ల రూపాయల విలువైన దిగుమతులు చేసుకుంది. కేవలం 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు మాత్రమే చేయగలిగింది. అంటే ప్రతి నెల 3 లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ ఏర్పడతా ఉంది. ఈ ట్రేడ్ డిఫిసిట్ గనక ప్రతి నెల 3 లక్షల కోట్ల రూపాయలు గనక కంటిన్యూ అయితే ఏడాది కాలంలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం మొత్తం కరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బు ఉండదు. అందుకే బంగారం దిగుమతుల మీద ఆంక్షలు విధించారు. ట్యాక్స్ 6% నుంచి 15% పెంచారు. ఇక తాజాగా వెండి దిగుమతుల మీద కూడా ఆంక్షలు విధించారు. ఆ విధంగా దిగుమతుల్ని నిరుత్సాహపరిచి ఎగుమతుల్ని పెద్ద ఎత్తున పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది రాబోయే 2-3 నెలల్లో వచ్చే గణాంకాలు వెల్లడి చేయబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.